ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కాలంలో ప్రేమించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రేమ పెళ్లిల సక్సెస్ రేటు 20% మాత్రమే. ఆ 20%లో వీళ్ళు కూడా ఉంటారు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తారా లేదంటే? మేము వెళ్తాం. రారా, భలే సంబంధం. రై, ఎవరింటికి వచ్చి ఏం చేసావో అర్థం అవుతుందా? వాడితో మాట్లాడి దీపక్, తీసుకెళ్లి బయటికి. దమ్ముంటే టచ్ చేయరా, చూస్తాను. టచ్ అయ్యి. అదేంట్రా, వాడికి భయపడతావేంటి? నా భయం వీడి గురించి కాదు మమ్మీ. మావయ్య ఉన్నారని ఆలోచిస్తున్నా. తమ్ముడు, వాడిని గెంటేమని నువ్వైనా చెప్పు తమ్ముడు. రాజు, వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో అనేది తర్వాత. ముందు వాళ్ళు మా అతిథులు, వాళ్ళని గౌరవించడం మా సంస్కారం. అలాంటిది నువ్వు ఇంట్లోకి నేరుగా వచ్చి ఇలా గొడవ చేయడం పద్ధతి కాదు. ఈ ఇంటికి గౌరవం కాదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా రాజు నీకు? కామన్ సెన్సా? నాకు కామన్ సెన్స్ లేదా? తెలుగులోనే కదా చెప్తున్నారు. నేను మీతో మాట్లాడడం లేదు. తన మనసులో ఒకరున్నారని మీ అందరికీ తెలుసు. అయినా మీరందరూ తన్ని ఇంకొకరి జీవితంలోకి పంపాలని చూస్తున్నారు. అసలు మీకు మనసుందా? మరి మా రూప మనసులో ఉన్న నిన్నే కదా పెళ్లి చేసుకుంది. తనేం బాగుపడింది? ప్రేమించి బాధపడుతున్న ఒక మనిషిని చూస్తూ కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమించిన వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాం? బాధపడుతుంది ప్రేమించినందుకు కాదు, పెళ్లి చేసుకున్నందుకు, అంతకంటే కాదు. ఒక ప్రాణం పోవడానికి కారణమైనందుకు. అయినా భార్య చనిపోతే కనీసం బాధ కూడా పడలేదు. నీకేం తెలుసు ప్రేమ గురించి, పెళ్లి గురించి? కట్టుకున్న వాణ్ణి గాలి కొదిలేసి ఇంట్లో పెత్తనం కోసం కాపురాలు కూల్చేసే మీకు ప్రేమ గురించి ఎలా తెలుస్తుంది? చూసావు తమ్ముడు, వాడు ఎన్ని మాట్లాడుతున్నాడు. ఆ సార్ మాత్రం ఏం చేస్తారు? ఆ సార్కి ప్రేమ కంటే పగే ముఖ్యం. పచ్చకామెర్లున్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఆయనకి జరిగినట్టే లోకమంతా జరుగుతుంది అనుకుంటారు. అసలు జరిగింది, మనం చూసింది నిజమా అబద్ధమా అని ఆయన అస్సలు ఆలోచించరు. అలా తెలుసుకోకుండానే అమ్మగారిని దూరం పెట్టినా ఆయనకేం తెలుసు ప్రేమ గురించి? రాజు, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. పోతాను సార్, పోతాను. నేనేమి వీళ్ళలా పందికొక్కలా ఇంట్లో పడి మెక్కడానికి రాలేదు. వీళ్ళలాగే సంసారాలు కూల్చడానికి రాలేదు. 2 జీవితాలు కాపాడడానికి వచ్చాను. మా పింకీ గురించి మా అన్నయ్య కన్నా ఎవరూ బాగా ఆలోచించరు. పింకీకి ఎప్పుడు ఏం కావాలో అన్నయ్య ఇచ్చారు. ఇప్పుడు కూడా అన్నయ్య చూసుకుంటారు. ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి గొడవ చేయకుండా వెళ్ళు రాజు.
నేను గొడవ చేస్తున్నానా? నేను పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వడం అంటే కార్లు బంగ్లాలు ఇవ్వడం కాదు. కోరినవన్నీ ఇచ్చి తల్లిదండ్రులుగా మీరు గెలిచాను అనుకుంటున్నారు. నిజానికి అది గెలుపు కాదు. నిజమైన గెలుపు అంటే మీ పిల్లల మొహాల్లో చిరునవ్వులు చెరగనివ్వకుండా చూడడమే అసలైన గెలుపు. ఒక్కసారి పింకీని చూసి చెప్పండి, మీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మీరు గెలిచామనుకుంటున్నారా? మరి మా రూపమోహన్ చూసి చెప్పు రాజు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం వలన తను హ్యాపీగా ఉందా? భర్తగా నువ్వు గెలిచావు అనుకుంటున్నావా? భార్యను వదిలేసి ఏదో సాధించాను అనుకుంటున్నావా? వదిలేయడం గురించి మీరు మాట్లాడకూడదని చెప్పాను కదా విజయాంబిక గారు. రై, నీతో మాట్లాడవసరం. సెక్యూరిటీ, సెక్యూరిటీ, వీడిని బయటికి ఏంటండి. నువ్వు ఆగు రూపా. ఆ రోజు నువ్వు ఎంత చెప్తున్నావు వినకుండా నీ మీద అపరాధం మోపి నిన్ను వదిలించుకున్నాడు వీడు. ఈ గుమ్మంలో అడుగు కూడా పెట్టనన్నాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చాడు వీడు? ఏ సంబంధం ఉందని వచ్చాడు వీడు? అయ్యో, వీడు మన పింకీ విషయంలో, మన కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, వీడిని బయటికి ఏంటండి. నేను వెళ్తాను సీఎం గారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, పింకీకి గోపికి పెళ్లి చేసేలా అయితే చెయ్యండి, లేదంటే నేను చేస్తాను. నాన్న, రాజు ఏదో కోపంలో మాట్లాడాడు. మీరేం పట్టించుకోవద్దు నాన్న. రాజు గురించి మీకు తెలుసు కదా. ఏంటి రూపా, వాడు మా అందరినీ చెప్పుతో కొట్టినా తుడుచుకుని పొమ్మంటావు అంతేనా? వాడు మీ నాన్నని పెద్దయ్యా పెద్దయ్యా అని గౌరవంగా పిలిచేవాడు. ఇప్పుడు సీఎం సారు అని వేలు చూపేంతవరకు వచ్చింది. వాడన్నేసి మాటలంటుంటే మనం వింటూ కూర్చోవాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.